వచ్చినటువంటి ఈ బాలుడు అంతటితో ఆగిపోలేదు. ఆయనను మ్రొక్కటానికి ఎక్కడి నుంచో దూరము నుంచి వచ్చినటువంటి మజాయి లేకపోతే ఆ జ్ఞానులు, ఆయనను చంపటానికి చూసినటువంటి అధికార దాహం కలిగినటువంటి వారు, ఆయనను బోసినవులతో ఆయన పడుకుని ఉంటే చూసి సంతోషించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న వారికి శాంతి సమాధానాలు అని చెప్పినటువంటి దూత మాట విని గంతులేసుకుంటూ వచ్చినటువంటి గొర్రెల కాపరులు, పెజెంట్స్, సామాన్య ప్రజలు. ఆ సామాన్య ప్రజలను, తనపై కత్తులు తీసిన వారిని, అలాగే రిలీజియస్ లేకపోతే మత ఛాందసవాదంలో కొట్టుకులాడుతున్నటువంటి ప్రజలను, ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించటానికి వచ్చినటువంటి నిజమైన మానవుడు యేసుక్రీస్తు ప్రభువు. అది క్రిస్మస్. ఆయన వచ్చాడు ఏలటానికి, ఆయన వచ్చాడు స్వస్థపరచటానికి, టు హీల్ దిస్ వరల్డ్ అండ్ టు రూల్ దిస్ వరల్డ్. ఆయన వచ్చి ఒక మానవుడు నిజంగా మానవుడైతే ఏం చేయగలడో చూపించాడు. ఒక మానవుడు నిజమైన మానవత్వం కలిగి ఉంటే ఈ ప్రపంచాన్ని ఎలా షేక్ చేయొచ్చో చూపించాడు. తన శిష్యులతో అన్నాడు, మానవులుగా మారి నాలాంటి జీవితం జీవించి విశ్వసించండి, పర్వతాలు తత్తరిల్లుతాయి అన్నాడు. ఆ మానవుడు, ఆ నిజమైన మానవుడు ఏం చేయటానికి ఈ క్రిస్మస్ను మనకిచ్చాడు అనంటే, మళ్ళీ ఒకసారి 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. వీటన్నిటినీ ఒక్కసారి ఇలా తిప్పి చదవండి. మనం అదే ఇచ్చాం ఆయనకి. ఇలా ఒక్కసారి తిప్పి చదవండి, అదే ఇచ్చాం. ఉదాహరణకు, ఆయన దృఢపరచాలని చూస్తే మనము ఆయనకు నలిగిన హృదయాన్ని ఇచ్చాం. ఆయన విడుదలనిస్తే మనం ఆయనకు చెరనిచ్చాం. ఆయన విముక్తిని ప్రసాదించాలంటే ఆయనను మనం బంధించాం మతంలో. ఇలా కరెక్ట్గా ఆయనను ఎంత గట్టిగా రిజెక్ట్ చేయగలమో అంత గట్టిగా రిజెక్ట్ చేస్తే ఆయన మానవుడై వచ్చి